నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ కు స్వాగతం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథా విధానమును ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతలను చేతిలో ఉంచుకొని కథ పూర్తి అయిన తరువాత ఆ అక్షింతలను కొంచెం విఘ్నేశ్వరుని పాదాలపై, కొంచెం మీ శిరస్సుపై వేసుకోవాలి. ముందుగా అసలు వినాయకుడు అను పదానికి అర్థమును తెలుసుకుందాం. వినాయకుడు అనగా దుష్టులను, విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థము. ఇతడు విద్యాది దైవతముగాను, వ్రాయుట అను పద్ధతిని ఆరంభించిన దైవముగాను పూజింపబడుచున్నాడు. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ ప్రారంభ. సూతుడు అను ఋషి సౌనికాది మునులకు వరసిద్ధి వినాయక వ్రతమును గురించి ఈ విధముగా చెప్పతొడంగెను. బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో ఆర్యావర్తమును పుణ్యభూమి కలదు. ఇందలి నైమిసారణ్యములో అనేక ధర్మశాస్త్ర పురాణేతిహాస కోవిదుడైన సూత మహర్షి సౌనకాది మునులకు ధర్మశాస్త్ర రహస్యములను బోధించుచుండెను. ఇట్లుండగా ఒకసారి చంద్రవంశ సంజాతుడైన ధర్మనందుడను జ్ఞాతుల వలన రాజ్యము పోగొట్టుకొని సోదరులతో కూడి అడవుల పాలై సూత మహర్షిని సందర్శించి తన కష్టములు తీరునట్టి వ్రతమేదైనా ఉపదేశించమని కోరెను. అంతా సూత మహర్షి, ధర్మజ, నీ సంకటములను తీరునట్టి వ్రతమొక్కటి కలదు. దీనిని పూర్వము సదాశివుడు కుమారస్వామికి ఉపదేశించెను. దాని పేరే వినాయక వ్రతము. దీనిని భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు ఆచరింపవలయును. ఆ రోజు ఉదయమునే స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కృత్యములను ముగించి విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షత పుష్ప దూర్వాంకురములతో పూజించి మోదకములు నైవేద్యంగా సమర్పించి కల్పోక్తము ముగింపవలయును. ఈ వ్రతమునిట్లు ఆచరించిన వారికి సర్వ విఘ్నములు తొలగి ఇష్టార్థములు నెరవేరును. ధర్మనందన, ఈ వ్రతం ఆచరించి దమయంతి నలుడిని పెండ్లాడెను. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సమంతకమణితో పాటు జాంబవతిని పొందినాడు. అందుచేత ధర్మజ, ఈ వ్రతాన్ని చేసి నీవు కూడా వాంఛితార్థములు పొందవలను అని బోధించెను. వినాయకుని జననము. పూర్వకాలమున గజముఖుడైన గజానునుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకోవాలనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించినాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరితో తలకొక వాయిద్యాన్ని ధరింపజేశాడు. మహావిష్ణువు చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్లి జగన్మోహనముగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యముగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దులను ఆడించినాడు. గజాసురుడు పరమానందభరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చినది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చు అని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేసినాడు.
అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరములను ఇవ్వరాదు, ఇచ్చినట్లయితే పామునకు పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడ ముచ్చటైన బాలుడిగా కనిపించినది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమేశ్వరుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరశ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలిపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుని ముండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించినాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యమును తనకిమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యమును తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నిటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యమును లభిస్తుంది అని చెప్తాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడై తాను ముల్లోకాల్లోని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతను మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమునందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళినాడు. తండ్రి సమీపమునున్న గజాసురుని చూచి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగినాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకు ఇచ్చి, కొన్ని చేత ధరించి మంద గమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోసాగాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరస్సు అంతున్న చంద్రుడు వినాయకుణ్ణి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంతా విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుణ్ణి చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను వీడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుణ్ణి చూచుట వలనే వీరికి నీలాప నిందలు కలిగాయి. దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుడుచే అగ్నిహోత్రుడి భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుని సేవించి మృత్యుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతి, నీ శాపం వలన ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. భాద్రపద శుద్ర చవితి నాడు మాత్రము చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియకు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలం అయ్యింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేశాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబమును చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారువుల బంగారమిచ్చు దానిని ఏ ఆప్తునికైనను ఎవరైనా ఇస్తారా అని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని తీసుకుపోవచుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటింపు వేశాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్ర ప్రతిబింబమును చూచిన దోష ఫలితమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతుకగా ఒక చోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబున చూచి పరివారము అక్కడ విడిచి కృష్ణుడు గుహలోనికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూచాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా అప్పుడు జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుపై పడి అరుచుచూ, గోళ్లతో గుచ్చుతూ, కొరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని పడదోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధము చేశాను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్త జనాపోష, భక్తజన రక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచే వరం కోరుకోమనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలసిందని కోరుకున్నాను.
భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చినారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కు లేదు అంటూ భీతిచే పరిపరి విధములు ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొరుటకు ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవంతిని కానుకగా ఇచ్చాడు. అంతా తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్నా పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. సమంతకమణి సత్రాజిత్తునకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడి తిని అని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వద్దని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంతా దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితిని ప్రమాదవ సంబున చంద్రదర్శనమొనొచ్చిన ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షంతలు శిరస్సున దాల్చిన వారు నీలాపనిందలు పొందకుండురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని ప్రార్థించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వినాయక వ్రత మహిమ. ఈ వ్రతమును అన్ని కులముల వారు, స్త్రీ పురుషులెల్లరూ చేయవచ్చును. భక్తి శ్రద్ధలతో చేసినచో వినాయకుడు వారి వారి ప్రయత్నములను సఫలమునర్చి విజయమును చేకూర్చును. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును దమయంతి నలమహారాజుని పొందింది. వృత్తాసురుణ్ణి చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకునప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనము చేసినప్పుడు దేవాసురుడు, కుష్టు వ్యాధి నివారణకై సోమదేవ మహారాజు ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్ కార్యమును తలపెట్టినప్పుడు వరసిద్ధి వినాయక వ్రతమునర్చి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు. ఇది శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం సమాప్తం. ఆ అక్షింతలను కొంచెం విఘ్నేశ్వరుని పాదాలపై, కొంచెం మీ శిరస్సుపై వేసుకోవాలి.